కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వరితో సహా ఏ పంటకు సరైన మద్దతు ధర లేకుండా పోతోంది. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామని చెప్పినా అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గత ఏడాది రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి. ఈసారి కోనసీమలో విస్తృతంగా సాగు చేసిన బోండాలు రకం కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం అలసత్వం చూపుతూ ఉండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గోదావరి డెల్టాలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్లో అత్యధికంగా బొండాలు రకం వరి సాగు చేస్తారు. MTU 3626 గా చెప్పే ఈ రకం సాగుకు కేంద్రం నుంచి అనుమతి లేకపోయినా ఏటా రైతులు సాగు చేయడం, ప్రభుత్వం మిల్లర్లతో కొనిపించడం జరుగుతోంది. దీంతో సన్న రకం కంటే అధిక దిగుబడినిచ్చే బొండాలు రకం సాగు వైపు కోస్తా రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కోనసీమ జిల్లాలో ఈ ఏడాది రబీలో 1,29,000 ఎకరాల్లో వరి సాగు జరిగితే అందులో 37,000 ఎకరాల్లో బొండాలు రకం సాగు చేశారు. దిగుబడి బాగుంది కానీ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఖరితో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,50,000 టన్నుల వరకు బొండాలు రకం వరి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. తూర్పు డెల్టా ప్రాంతంలో రామచంద్రాపురం, ఆలమూరు, కె గంగవరం మండలాల్లో బొండాలు సాగు అధికంగా జరిగింది. ఒక్క కోటిపల్లి గంగవరం మండలంలోనే 15,000 ఎకరాలకు పైగా బొండాలు సాగు జరిగింది. ఈ ఒక్క మండలం నుంచే 63,000 మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. అదేవిధంగా రామచంద్రాపురం మండలంలో కూడా 18,000 ఎకరాల్లో బొండాలు సాగు జరిగింది. ఇక్కడి నుంచి కూడా దాదాపు 74,000 మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఇలా అంతా బాగుందనుకుంటున్న టైంలో మిల్లర్లు షాక్ ఇచ్చారు. గోదావరి డెల్టాలో ఈ ఏడాది అధికంగా సాగైన బొండాలు వెరైటీ ధాన్యాన్ని 3వ వంతు మాత్రమే కొనుగోలు చేయాలని మిల్లర్లు నిర్ణయించుకోవడంతో రైతుల గుండెల్లో రాయి పడింది. కోనసీమ జిల్లా మండపేటలో రైస్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కోనసీమ జిల్లాలో ఇప్పుడు మండపేట వేరే జిల్లాకు పోవటం వల్ల చాలా దారుణమైన పరిస్థితి. ఏంటంటే మిల్లులు కెపాసిటీలు తక్కువ ఉన్నాయి కోనసీమలో. ఆ ధాన్యం అంతా కొనడానికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రైతులకు వస్తుంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 4,80,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుండగా దీనిలో 2,70,000 టన్నులు కొనుగోలు చేస్తామని అధికారులు నిర్ణయించారు. వీటిలో బొండాలు రకం కొనుగోళ్లు కేవలం 67,000 టన్నులు మాత్రమే ఉంది. మిగిలిన ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళలో ఈ సీజన్లో బొండాలు రకానికి అధిక డిమాండ్ ఉండడంతో ప్రభుత్వం అనుమతిస్తే వీటి కొనుగోళ్లు పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొనుగోళ్లు జరపగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,000 టన్నుల బొండాలు రకం రైతుల వద్ద మిగిలిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడి సాగు చేసిన పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.